తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు గోవిందరాజస్వామి వారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటల నుంచి వైభవంగా సాగిన వాహన సేవలో గజరాజుల ముందుండగా మంగళ వాయిద్యాలు, కోలాటాలు, గోవింద నామస్మరణ నడుమ మాడ వీధులు ఆధ్యాత్మిక కాంతులతో కలకల్లాడాయి. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారి అనుగ్రహం పొందారు. ప్రకృతికి ప్రాణాధారమైన వృక్షాల్లో కల్పవృక్షం అత్యున్నతమైనదిగా పురాణాలు వర్ణిస్తాయి. సముద్ర మదనంలో ఆవిర్భవించిన ఈ దేవతా వృక్షం భక్తుల వాంఛిత ఫలాలను ప్రసాదించేదిగా ప్రసిద్ధి చెందింది. అలాంటి కల్పవృక్షాన్ని అధిరోహించిన కోనేటి రాయుడు భక్తుల కోరికలను తీర్చే దేవదేవుడిగా దర్శనమిచ్చి భక్తజనులను పరవశింపజేశారు. నమో నమః. తిరుపతి నుండి ప్రత్యక్ష ప్రసారంగా మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. అదిగో పంచైతే హరిచందనం. ఈనాడు శ్రీ గోవిందరాజస్వాముల వారు తిరుపతి నుండి తిరుపతి నడిబొడ్డులో అత్యద్భుతంగా ఎంతో ఆకర్షణీయమైనటువంటి రాజగోపురంతో విరాజిల్లుతూ ఉన్నటువంటి స్వామివారు వేంచేసినటువంటి అత్యద్భుతమైనటువంటి దైవ ప్రాంగణం శ్రీ గోవిందరాజస్వాముల వారి యొక్క దివ్యము లేదు. కాబట్టి స్వామివారు నేడు చక్కగా కల్పవృక్ష వాహనారూఢుడై మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాటి దారం మదంతి మోదంతే అనేన దీని చేత నేడు చక్కగా మనం దివ్యమైనటువంటి దర్శనాన్ని చూస్తూ స్వామివారి యొక్క ప్రభ వెలుగుతూ ఉన్నటువంటి కాబట్టి చక్కగా నేటి ఉత్సవాన్ని ఉత్సవ మకుటంగా తీర్చిదిద్దడమే కాకుండా కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరములెల కొలనేగి వచ్చే గోవిందరాజు ఉన్నాడు వీడే గోవింద. ఆకార శబ్దాతీత నమో నమః. క్షీరసాగర శయన మహాబల సంపన్నా నీకు నమస్కారము. ఉదయించు బాల భానుని వంటి పవిత్ర పాద పద్మములతో బాలచంద్రుని వంటి ఉన్నట్లుగా డోలాయమాన ప్రపంచాన్ని నామరూప విలాసాత్మకమిదమైనటువంటి స్వామివారి యొక్క ప్రభ. అదిగో భక్తాదులందరూ కూడా చక్కగా శంకుచక్రధారుడైనటువంటి ఎంతో రాజసోపేతమైనటువంటి స్వామివారిని సేవిస్తూ అర్చిస్తూ ఆ కదిలేటటువంటి గమనం ఎలా ఉన్నది అంటే దేవేంద్రుడు ఐరావతాన్ని ఈ ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నారు అంటే గొప్ప. జాతి వృక్షాలు ఆయా జాతి ఫలాలనే ఇసురుకొనేవాని తెలివిని బట్టి ఉంటుంది. మంచివి కోరితే మంచివే వసజామ్యహం అని అంటూ భగవంతుడు భక్త మందారుడు కదా, భక్త కల్పకం కదా, భక్త పారిజాతం కదా. దేదీప్యమానంగా దేవేంద్రుడు ఐరావతాన్ని అధిష్ఠించి ఏ విధంగా గమనం చేస్తాడో ఆ విధంగా పరమాత్మ మనకు దర్శనమిస్తూ
పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద హరి గోవింద గోకుల వయం వరుణం సోమామశ్వినా సరస్వతీరः సుభగామయస్కరత్ తన్నో వాతం తమేషానం జగాతస్తస్తుషస్పతిం దయంజిన్వమవాసే హోమహే తిరుపతి క్షేత్రంలో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి స్వామివారి యొక్క ప్రభ శ్రీ వేల్పుమ్రాను పాలవెల్లి బుట్టే నందనోద్యనానికి శోభ కూరుస్తూ తనను ఆశ్రయించి కోరికలు కోరే వాళ్ళ కోరికలన్నీ తీర్చే మహా భక్తాదులందరూ కూడా రకరకాల దేవీ దేవతా వేషాలలో అలంకటి క్రమశిక్షణతో శంఖచక్రాలతో నుంచే ఉద్భవిస్తాడు. అలా అన్నమాచార్యుల వారిని మనం గమనించినట్లయితే స్వామివారి యొక్క తిరునామాలను ధరించి ఆ పరంపరకు ప్రతిరూపమైనటువంటి వారిగా గమనం చేస్తూ స్వామివారి ముందు ఇదిగో అని ఒక్కసారి మనసులో స్మరించినంత మాత్రం చేతనే దివ్యానుభూతిని కలుగజేస్తాడు పరమాత్మ. దివ్యానుభూతిని కలగజేయడమే కాక అజుని పుట్టించి తాను వదలేక ఉన్నవాడు గోవిందరాజు.